మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా అయితే ఈ గ్రౌండ్ సహకరించిన ఈ టోర్నమెంట్ సహకరించిన మా రాచకొండలపాడు విలేజ్ అండ్ పోలవరం పంచాయతీ ముందుగా అన్నిటికంటే ముఖ్యమైన విలేజ్ కలగట్ల విలేజ్ గ్రామంలో ఇంత చక్కగా నిర్వహించినందుకు ముందు గ్రామ ప్రజలందరికీ పెద్దలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తర్వాత ఈ మ్యాచ్ ఇంత సక్సెస్ అవడానికి కారణం గ్రౌండ్ గాని ఇట్లా చేయడానికి గాని ముఖ్యంగా మన స్పాన్సర్ ఆలూరు సురేష్ గారు ఆధ్వర్యంలో ఇంత చక్కగా జరిగింది. అండ్ ఎన్నో మ్యాచ్లు గెలిచి ఈ మ్యాచ్లన్నీ 1 by 1 గెలుచుకుంటూ వచ్చి కలగట్ల తరపున కెప్టెన్ కిషోర్ తనదైన శైలిలో ముద్ర వేసుకొని అండ్ అదే విధంగా మా ప్రజలందరూ మా పిల్లలందరూ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ గ్రౌండ్ ను కానివ్వండి మాకు మేనేజ్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో మటుకు ముందుండి నడిపించారు. దీని అంతటికి ప్రత్యేకమైన ముందుగా అభినందనలు. అండ్ ఇంత చక్కగా జరగడానికి ఎక్కడా ఏది లేకుండా మేము ఏమి చేస్తున్నా సరే మాకు ప్రత్యేకంగా సపోర్ట్ గా నిలిచిన మేనేజ్మెంట్ కి ఎక్కడ ఏది అబ్జెక్షన్ లేకుండా ఏది కావాలన్నా సరే వెంటనే మేనేజ్మెంట్ లో ఉన్న స్పాన్సర్స్ అందరూ ఫస్ట్ ప్రైజ్ గానీ సెకండ్ ప్రైజ్ గానీ మిగతా ఖర్చులు కానివ్వండి మెయింటెనెన్స్ కింద కానివ్వండి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదములు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రోజు ఈ స్థాయికి వచ్చి మొట్టమొదటిగా నిర్వహిస్తున్నాము ఈ కలగట్ల గ్రామంలో. నాకే చాలా కళ్ళమట్టి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేసామంటే ఆషామాష కాదు. ప్రతి ఒక్క సహకారం లేడీస్ కానివ్వండి పక్కన వాళ్ళు కానివ్వండి అందరు సపోర్ట్ ఇచ్చి ముందుండి నడిపించాకే సరికి ఇంత గ్రాండ్ గా చేయగలిగాము. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది అన్నిటికంటే సంతోషకరమైనది ఏంటంటే మొదటి మ్యాచ్ మేమే ఫైనల్ విజేతలుగా నిలవటం అనేది అసలు మా యొక్క ఆధ్వర్యంలో అందరూ ప్రతి ఒక్క ప్లేయరు చాలా అంటే చాలా స్పోర్టివ్ గా చాలా ఎంగేజ్ గా ఎనర్జెటిక్ గా ఆడి మాకు ప్రత్యేకమైన విజయాన్ని అందించినందుకు ప్రతి ఒక్క ప్లేయర్ కి పేరు పేరున ఎస్పెషల్లీ ఈ రోజు మన ఆది అనే పర్సన్ 104 పరుగులు కొడితే దానికి కూడా మేమున్నామని చెప్పి మళ్ళీ పక్కన అందరూ లేడీసే సపోర్ట్ చేసి ఒక 5,000 వరకు ప్రైజ్ మనీ కూడా అతనికి గిఫ్ట్ రూపంలో ప్రకటించడం కూడా చాలా శుభ పరిణామం. నెక్స్ట్ ఇదే సందర్భంలో మన సురేష్ అన్న మేనేజ్మెంట్ మన బిజినెస్ మ్యాన్ అయిన సురేష్ అన్న ముందుకొచ్చి మరో అడుగు ముందొచ్చి ఇదే గ్రౌండ్ లో 50,000 టోర్నమెంట్ చేద్దామన్నారు. దానికి ప్రత్యేకంగా మన ప్రెసిడెంట్ గారు కూడా సపోర్ట్ చేస్తానన్నారు. నెక్స్ట్ ఇయర్ కి ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ గారనే కాదు గ్రామ ప్రజలందరూ చిన్న చిత్తగా బేల్దారు పని చేసుకునే వాళ్ళు కూడా మేము మీకు తోడున్నామన్నారు. కూల్ చేసుకునే వాళ్ళు కూడా మీకు తోడున్నాం. జాబ్ చేసుకునే వాళ్ళు కూడా అట్లా ఇంత చక్కటి కార్యక్రమానికి కూడా చాలా ఇంపార్టెంట్ గా ఇంత బాగా తీసుకొని ఇంత స్ట్రైక్ కిషోర్ రెయింబోలు కష్టపడి కిషోర్ తన టీం ని ముందుండి నడిపించి నన్ను ఆర్గనైజ్ చేస్తూ ఒక 10-15 రోజులు సెలవులు పెట్టుకొని ఊరి కోసం ఇదంతా నా కోసమో నీ కోసమో ఎవరి కోసమో కాదు ఊరి కోసం ఊరి గుర్తుండాలని ఊరి గుర్తింపు కోసం కలగట్ల 2025 కలగట్ల గ్రౌండ్ లో ఒక కలగట్ల అనే గ్రామానికి రోడ్డు వేసిన తర్వాత ఒక గుర్తింపు వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ టోర్నమెంట్ చాలా అంటే చాలా ఆల్మోస్ట్ మండల స్థాయి కాదు జిల్లా స్థాయిలో నిర్వహించాము. చాలా మందికి తెలిసింది. నెక్స్ట్ ఇయర్ అయితే మటుకు ఇది పీక్స్ ఉండబోతుంది. దానికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎస్పెషల్ ఆలూరి సురేష్ కుమార్ అన్నకు మటుకు ముఖ్యంగా మరీ ధన్యవాదములు. ముందుగా ఈ క్రికెట్ నిర్వహించడానికి ఇట్లా క్రికెట్ నిర్వహిద్దాము మనము మన ఊర్లో మనకు ఒక ప్లేస్ కావాలని చెప్పేసి తను సజెస్ట్ చేశాడు. సజెస్ట్ చేసినమంటే నేను చేసేద్దామని చెప్పేసి ముందుకు వచ్చాము. అదేవిధంగా ఈ ఆర్గనైజ్ మొత్తం చేయడానికి కృష్ణారెడ్డి కిషోర్ వీళ్ళందరే కారణం. అంతే అందరిని పిలుచుకొని ఒక యూనిటీగా ఏ గొడవలు లేకుండా హ్యాపీగా నిర్వహించి లాస్ట్ విన్నర్ గా కూడా వీళ్ళే విజేతలుగా నిలిచారు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఈవెంట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దీనికంటే ఎక్కువగా డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరు ప్లేయర్స్ పిలుచుకొని ఎక్కువ మందితో నిర్వహించాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రజెంట్ ఈ సంక్రాంతికి 28 టీములు వచ్చినాయి. గత 1 వీక్ నుంచి ఇక్కడ క్రికెట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఫైనల్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటుంది. మీ అందరి కోఆపరేషన్ మా పోలవరం పంచాయతీలో మా గ్రామాలు ఉంటున్నారు వారు అందరూ కూడా సహకారంతో నెక్స్ట్ ఇయర్ బాగా చేయాలని నేను ఆశిస్తున్నాను. స్టూడెంట్స్ కానీ మన అందరూ కుర్రోళ్ళంతా వచ్చి ఇంత ఉల్లాసంగా చేసినందుకు సురేష్ కూడా సహకరించండు బాగా. మాకు కలగట్ల గ్రామంలో అంత చింతకంత కొత్త జరగకుండా గ్రౌండ్ చేస్తున్నాను అని నాకు ముందు ఫోన్ చేశాడు. సరేనని ఓకేనన్నాము.
చాలా చక్కగా చేశాడు. ఇవాళ మాకు రోడ్డు ఇవాళ ఎప్పుడు కలగట్ల అంటే కనిగిరికి వచ్చే వాళ్ళు అల్లాడే వాళ్ళు ఇవాళ కలగట్ల నుంచి మన గ్రామంలోకి రోడ్డు ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇవాళ అంతా కనిగిరి వాళ్ళు అందరూ సహకరించి అంత గ్రౌండ్ బాగా ప్రశాంతంగా జరిగింది. ఒక సర్పంచ్ ఆధ్వర్యంలో కనీసం చింతకంత అలసట లేకుండా పలని కలగట్ల గ్రామంలో బ్రహ్మాండంగా చక్కగా నిర్ణయించారు. వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా గ్రాండ్గా ఇంకా ప్రశాంతంగా అందరూ సంస్కృతిగా నాతో కూడా నన్ను కూడా ఏంది మామని కూడా సరే చేశారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళ ప్రయత్నం కృషి వరకు చేసేవారు. చాలా సంతోషం. అంతా అందరికీ శుభాకాంక్షలు. కలగట్ల క్రికెట్ క్లబ్ అందరికి శుభాకాంక్షలు. ఫస్ట్ గా ముందుగా ఈ గ్రౌండ్ ఇదంతా బాగా అంటే రావడానికి కారణం ఆలూరి సురేష్ కుమార్ గారు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేసి ఈ గ్రౌండ్ అంతా బాగా చేశారు. నెక్స్ట్ టైం అంతే సపోర్ట్ గా మాకు నిలిచినందుకు కృష్ణారెడ్డి గారికి చాలా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. అదే విధంగా టీం మెంబర్స్ అందరికి సర్పంచ్ గారికి గుండాల వెంకటేష్ ఫస్ట్ స్పాన్సర్ 12,000 ప్లస్ కిట్ 8,000, సెకండ్ ప్రైజ్ ఆలూరి చిన్న 6,000 అండ్ టోర్నమెంట్ మేనేజ్మెంట్ కింద 5,000 రూపీస్ గుండాబెత్తనే పెదరాయుడు గారికి వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ టోర్నమెంట్ అంతా కరెక్ట్ గా రావడానికి టీం మెంబర్స్ అందరూ చాలా కష్టపడి చాలా అంటే 1 వీక్ వరకు చాలా కష్టపడి చాలా బాగా చేశారు. దీని అంతటికి టీం మెంబర్స్ అండ్ కృష్ణారెడ్డికి ముఖ్యంగా వెరీ వెరీ థ్యాంక్ యూ. కలగట్లలో మొదటిసారిగా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. చాలా బాగా జరిగింది. ఏ ఆటంకం లేకుండా అందరూ దీన్ని సహకరించారు. ఇలాగా ప్రతి సంవత్సరం ఇలా టోర్నమెంట్ జరిగి అందరూ ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉండాలనుకుంటున్నాను. ఆలూరి సురేష్ కి థ్యాంక్స్. అలాగే ఇట గ్రౌండ్ లో ఆడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ క్రికెట్ మ్యాచ్ ఆడిన పిల్లలు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ బాబు.